గురుగారు, కురు పాండవుల కులగురువుగా కృపాచార్యుడు ఉండగా మళ్ళీ విద్యాగురువుగా ద్రోణాచార్యుడిని ఎందుకు ఎంపిక చేశారు? ఇందులో ఉన్నటువంటి ఆంతరం ఏమిటి? ఎందుకంటే విద్య బోధించేటటువంటి సమయంలో తల్లి చెబితే పిల్లవాడు వినని సమయంలో తండ్రి రంగప్రవేశం చేస్తారు. తల్లి తండ్రి చెప్పినా వినకపోతే గురువుగారు రంగప్రవేశం చేస్తారు. ఆ గురువు తెలిసినవాడు, ఇంటి వ్యక్తి అయినప్పుడు, అప్పుడు కూడా లెక్క పెట్టకపోయినప్పుడు దూరంగా తెలియని కొత్త వ్యక్తిని బోధించే నిమిత్తమై ఏర్పాటు చేయడం అనే ఆచారానికి చక్కటి ఉదాహరణ ద్రోణుడిని విద్యా గురువుగా నియమించడం. తాను స్వయంగా అపారమైనటువంటి యుద్ధ విద్యలలో అనుభవం కలిగిన స్వభావం భీష్మాచార్యులది. చెప్పవచ్చును కురుపాండవులకు, కానీ తాను చెప్పలేదు. చెబితే వింటారో లేదో కనుక కులగురువు కృపాచార్యులు, సమస్త విద్యలకు ఆలవాలమైనటువంటి కులగురువు ఉన్నారు. చెబితే వింటారో లేదో సరిగా వినడం లేదు. 100 మంది కౌరవుల మార్గం ఒకవైపు, మిగతా 5 కూడా కౌరవులే, కానీ అన్నదమ్ముల పిల్లలను విడివిడిగా చూచే నిమిత్తమై వీరిని కౌరవులుగా, వారు కౌరవులైనప్పటికీ పాండురాజు కుమారులుగా పేరు పొందిన కారణం చేత పాండవులుగా గుర్తించినటువంటి రాజవంశం, కృపాచార్యుడు కూడా చెబితే వీళ్ళు వింటారో లేదో వినడం లేదే అనేటటువంటి సందర్భంలో వారంతా ఒకానొక క్రీడ బంతి ఆడుతూ ఆ బంతి బావిలో పడిపోగా బాణంతో బాణం ప్రయోగించి బావిలో పడిన ఆ బంతిని ఒక నేర్పుగా బయటికి తీసుకువచ్చినటువంటి కృపాచార్యుడి బంధువు ద్రోణుడు. కృపాచార్యుని సోదరి కృపి భర్త ఈ ద్రోణుడు. కనుక ఇతడిని మనం ప్రత్యేకంగా విద్యా గురువుగా నియమించినట్లయితే తప్పక పిల్లలు అమోఘమైనటువంటి విద్యను అభ్యసించగలుగుతారు. ఈ లక్ష్యంతో తొలిసారిగా ఇలా ఏర్పాటు చేసిన ఉదాహరణ మనకు భారతంలో కనిపిస్తుంది. కులగురువుగా వశిష్ఠుడున్నాడు. రామలక్ష్మణులకు కులగురువుగా వశిష్ఠుడు కొంత విద్యలు చెప్పి ఉన్నాడు, కానీ ఆ విద్యలు సరిపోవు. కనుక విద్యా గురువుగా విశ్వామిత్రుడు రంగప్రవేశం చేసి బల అతిబల అనే విద్యలను రామ లక్ష్మణులకు, రాముడికి మాత్రమే చెబుతాడు ఆయన, రాముడు తదుపరి లక్ష్మణులకు బోధిస్తాడు. ఇది శ్రీరామాయణంలో ఉండేటటువంటి సన్నివేశం. అక్కడ కూడా విద్యా గురువు విశ్వామిత్రుడు. ఈనాటి ఆధునిక విద్యలో కూడా మనం ఇంట్లో చెబుతాం, వినడం లేదా, ఇంటి పక్కనే ఉన్నటువంటి కిండర్ గార్డెన్ బడిలో వేస్తాం, వినడం లేదా, దూరంగా ఉన్న మిషనరీ స్కూల్లో వేస్తాం, వినడం లేదా, ఏకంగా మనం చెరసాల వంటి బందీశాల వంటి ఒకానొక కాన్వెంటులోనో లేదా అక్కడే ఉండేటటువంటి హాస్టల్ విద్యలోనో అక్కడ పెట్టేసి చేతులు గడిగేసుకుంటాం, చదివేసుకుంటాడులే అనే ఆలోచనలో ఉంటాం. ఈనాటికి అదే పద్ధతి కదా. ఇంటి పక్క బడి, కాన్వెంటు లేదా హాస్టల్, ఈ విద్య ఆ విద్య అదే ఉదాహరణ.